పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. డాన్స్ చేశాను, ఆ చిన్న బిట్టు చాలు చేశానన్న తృప్తి అయితే ఉండిపోయింది నాకు. అది పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయలేదు కదా? పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయలేదండి, చాలాసేపు మహాడన్న ఆయనతో చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు అని ఉంటే. మేడం ఇయర్ గుర్తులేదండి, నేను అప్పుడే ఆయన ఇంకా మూవీస్కి ఇంకా హీరో అవ్వలేదు. ఓకే, అప్పుడే స్టార్టింగ్ అనమాట. మోస్ట్లీ అది రెడీ అవుతున్నారేమో మూవీస్ కోసం. ఆ టైంలో మహాడని చాలాసేపు, అదొకటి మెమరీ అలా ఉండిపోయింది నాకు ఆయనతో. ఆయనకు గుర్తుందో లేదో నాకు తెలియదు, నాకైతే అది అలా ఉండిపోయింది. చాలాసేపు అంటే చిరంజీవి గారు బయటకు వెళ్ళారు, ఏదో గుడికి వెళ్ళినట్టున్నారు. న్యూ ఇయర్ అనమాట, కలవడానికి వెళ్ళాను అనమాట, విషెస్ చెప్దామనేసి. ఇంటికి వెళ్తే అప్పుడు సార్ ఉన్నారు, ఉండి చాలాసేపు మాట్లాడారు. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పై మాట్లాడారండి ఆయనతో. మాట్లాడిన తర్వాత సార్ వచ్చారు, ఈయన వెళ్ళిపోయారు. మా సార్ స్వీట్స్ అంతా ఇచ్చేసి, ఆయన స్వీట్స్ ఇచ్చారు చిరంజీవి గారు, విషెస్ చెప్పేసి ఇంటికి వచ్చేసాను అనమాట. మేడం అప్పుడు హాఫ్ అన్ అవర్ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఇండస్ట్రీని శాసిస్తున్నారు అంటే రూల్ చేస్తున్నారు అనుకోవచ్చు. చాలా మంచిగా మాట్లాడారు, పొలిటికల్ గా కూడా రూల్ చేయడానికి తన కష్టం పడుతున్నారు. ఏమనిపించింది ఆ గ్రాఫ్ అలా చూసినప్పుడు? అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన ఆ వ్యక్తిత్వం అదంతా ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పటికీ ఉందండి అదే ఇది నాకు అనిపిస్తుంది. కొంచెం పవర్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు. అప్పుడు చాలా సాఫ్ట్ గా అంటే మోస్ట్లీ నాకు తెలియలేదేమో పవర్, అప్పుడు పవర్ స్టార్ అయినా. బట్ ఇప్పుడు చూస్తుంటే అదే ఆ రెస్పెక్ట్ ఇది ఎప్పుడు ఎక్కడా పోలేదు, అదే ఇది ఉందన్నమాట కనిపిస్తుంది నాకు ఇప్పటికీ. అనుకుంటున్నారా రానున్న రోజుల్లో చీఫ్ మినిస్టర్ అని చాలా మంది చెప్తున్నారు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను రాజకీయాల గురించి మాట్లాడినాను నిజంగా. నేను ఎలా ఉన్నా కూడా అందరూ బాగుండాలి మాత్రం కోరుకుంటాను. ఎవరు వచ్చినా ఎవరు ఏం చేసినా కూడా సమాజానికి మంచిది అవుతే చాలా మంచిదే కదండి, అది మాత్రం చెప్పగలరు అంతే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. 100% ఎప్పుడూ అదే కోరుకుంటాను నేను. బట్ మీ వ్యక్తిత్వాన్ని బాగా ఇష్టపడతారు మేడం అందరూ. అవునండి, చాలా సింప్లిసిటీ. అయ్యో మెయింటైన్ చేయడం చాలా కష్టం. అప్పుడున్న హీరోయిన్స్ చాలా ఇష్టపడతారు. ఆర్టిస్టులు అయితే నేను ఓన్ చేసుకుంటా వాళ్ళని ఇంకా అంతే. ఈవెన్ మూవీస్ అప్పుడు కూడా అండి, మూవీస్ అప్పుడు ఉన్నప్పుడు కూడా చాలా మంది రాఘవేంద్ర గారు కానీ అందరూ చాలా ఆయనతో సీరియల్ కానీ మంజులతో చేసినప్పుడు కూడా చాలా ఇష్టపడతారు. నేను మాట్లాడే పద్ధతి కానీ ఇది కానీ సరదాగా ఉంటాను, నవ్వుతూ ఉంటాను. ఇండస్ట్రీలో అప్పుడు పెద్దలు కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు నాకు. అది ఉండదు, ఇప్పటికీ ఉంది అది. ఇప్పుడు ఎవరు కనిపించినా కూడా మాట్లాడతారు నాతో, అదే రెస్పెక్ట్తో చూస్తారు, అదే ఇదిగా మాట్లాడతారు. అందుకనే నేను యాక్చువల్లీ అలా మాట్లాడడం వల్లే రామోజీరావు గారు నచ్చారేమో. ఎందుకంటే ఆయన ఎదురుగా నిలబడి నాకు ఆయన ఇంత పెద్ద గొప్ప లెజెండరీ అని తెలియదండి. రామోజీరావు గారి ముందు నిలబడి మాట్లాడాను నేను. మాట్లాడుతుంటే ఆయన వాళ్ళు అందరూ టెన్షన్ అనమాట, ఈ అమ్మాయి ముందే ఏం మాట్లాడుతుందో తెలియదు, ఏం మాట్లాడేస్తుందో అని భయపడ్డారంట. ఆయన కొంచెంసేపు మాట్లాడుతూ అన్నీ ఆయన అడిగిన దానికంతా ఆన్సర్ చెప్తూ, నేను ఆయన క్వశ్చన్స్ అడుగుతూ అవన్నీ మాట్లాడేసరికి మళ్ళీ చెప్పారంట వేరే వాళ్ళతో, షీఈ్ ఇన్నోసెంట్ బట్ చాలా ఓపెన్ మైండ్ ఉంది అమ్మాయి, చాలా మంచి అమ్మాయి అని చెప్పారంట నేను బయటకు వెళ్ళిన తర్వాత. ఓకే, ఒక టాప్లో ఉన్న ఒక మంచి హీరోయిన్, మీకోసం కథలు రాసిన హిట్ చేసిన మూవీస్ అవన్నీ, అలాంటి ఒక హీరోయిన్, ఒక ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్, ఇలా బుల్లితెర మీదకి వచ్చి యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఇంత టాప్ హీరోయిన్ ఎవరు లేరు. యు ఆర్ ద ఓన్లీ వన్. అప్పటి నుంచి ఇప్పటికి చూసుకుంటే నేను చెప్పేది, ఈ రోజుల్లో యాక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, ప్రభ గారు ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. బట్ మీరు అప్పుల్లోనే విధి అన్వేషణ చేసి పెద్దది అంత హిట్ చేసిన మూవీస్ కన్నా పెద్ద హిట్ అవి. అవునండి, రాధికా గారు చేస్తున్నారు చెన్నై రాడాన్ మీడియా అప్పుడు, అక్కడ ఇప్పుడు ఇక్కడ నాకు అంత పేరు వచ్చింది అక్కడ. అవును, నిజం. మీ ఇద్దరే నిజం. అంటే ఆల్మోస్ట్ కొంచెం సౌందర్య గారిలా కూడా ఉంటారు, కొంచెం లుక్. ఇద్దరు కన్నడ వాళ్ళే కదా? అవును, అంటే నేను కన్నడ కాదండి, మదర్ టంగ్ తెలుగు. ఎక్కడ మేడం ప్రాపర్? చిత్తూరులో ఏమంటారు, మా మదర్ వాళ్ళు కూడా చిన్నప్పుడు చిత్తూరే, వేరే విలేజ్ అనమాట. మా హస్బెండ్ వచ్చి అరగొండ పక్కన కొండరాస్ కలవ అనేసి. ఆయన తెలుగు? ఆయన తెలుగు. అందరూ తెలుగే, మేము కూడా తెలుగే. నాన్నది ఒక్కటి, నాన్న కూడా అందరూ తెలుగేనండి. సెటిల్ ఇన్ బెంగళూరు అంతే. బట్ మా భాష వేరేలా ఉండేదిలేండి, అది వింటే మీరు పారిపోతారు. స్టార్టింగ్ లో మూవీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిత్తూరు భాష బెంగళూరు భాష కలిసిపోయి తెలుగు ఉండేదన్నమాట. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాక మా తెలుగు నేర్చుకున్నాను క్లియర్గా. ఓకే, ఈ భాష నేర్చుకున్నాను. కానీ ఆ భాషే బాగుంటుంది కదా, చిత్తూరు భలే ఉంటుంది. మా విలేజ్కి వెళ్తే ఇప్పటికీ నాకు షూటింగ్ నుంచి ఫోన్లు వస్తుంటాయి, మా మరిది గారు అంతా మాట్లాడుతుంటారు, ఏం వదిరా ఏం చేస్తా ఉన్నావు, బాగున్నారా, ఏం చేస్తా ఉన్నావు, ఏం తిన్నావు, అలా వస్తుంది భాష. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎంతమంది మేడం మీరు మొత్తం సిబ్లింగ్స్? మేము ముగ్గురం అండి. మీరు? మా సిస్టర్స్ పెద్దవాళ్ళు. ఇద్దరు పెద్దవాళ్ళు. ముగ్గురు అమ్మాయిలు? ముగ్గురం అబ్బాయినే మేము.
అక్క ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీ? అవునా, ఇండస్ట్రీ ఎవరు లేరండి. సో డైరెక్టర్స్ హీరోయిన్ అని పిలిచేది ఎవరు ఎప్పుడు ఎక్కువ మిమ్మల్ని? ఈ అమ్మాయి డైరెక్టర్స్ హీరోయిన్ రా ఇప్పటికి ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా అంటారా? అంటే మీరు అడిగేది డైరెక్టర్స్ హీరోయిన్ అంటే డైరెక్టర్ చాయిస్ ఈ అమ్మాయి అంటే ఒకటి ఉంటుంది కదా, డైరెక్టర్స్ హీరో అంటారు, డైరెక్టర్స్ హీరోయిన్. ఈ అమ్మాయి అంత చూజీగా ఉంటుంది, అంత చూజీగా చేయగలదు అన్ని ఏ క్యారెక్టర్. ఇప్పటికేనండి ప్రతి డైరెక్టర్స్కి ప్రతి ఒక్కరికి నేనంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చెప్పే క్యారెక్టర్ అర్థం చేసుకుని నేను చేస్తుంటాను కదా. సో ప్రతి డైరెక్టర్కి నేనంటే ఇష్టం. మీరు అదేనా అడిగిన క్వశ్చన్? అదే కదా. ఇప్పటికి ఈవెన్ ఈ సీరియల్స్ కూడా అంతే. ఇలా చెప్పగానే నేను వాళ్ళు కట్ చెప్పేటప్పుడు తెలిసిపోతుంది వాళ్ళకి సాటిస్ఫైడ్ కాదనేసి. కట్ అని మామూలుగా అన్నారంటే మన్మోసారి అని అడుగుతాను, కట్ ఎయిట్ అన్నారంటే తెలిసిపోతుంది నాకు. ఆ చెప్పే స్టైల్లోనే నేను అర్థం చేసుకుని నేను యాక్ట్ చేస్తుంటాను. డైరెక్టర్స్కి ఏం కావాలో అది చేయాలనేది నేను అనుకుంటూ ఉంటాను. వచ్చింది ఎక్కడి నుంచి? దాసరి స్కూల్ బాలచంద్ర గారు ఫస్ట్. అదే బాలచంద్ర గారు అక్కడి నుంచి ఆ స్కూల్ అనమాట. అసలు ఆయన దాసరి నారాయణరావు గారు అయితే స్పాట్లో టేక్లో చెప్పేవాళ్ళండి. సీన్ యాక్ట్ చేస్తుంటాం కదా, ఇమ్మీడియట్గా చెప్పేవాళ్ళు అనమాట. అందుకనే మాకు ఈజీగా క్యాచ్ అవుతుంది. ఈవెన్ ప్రాంప్టింగ్ కూడా నాకు అందుకే ఈజీగా ప్రాంప్టింగ్ చేసుకుంటాం సీరియల్స్లో అంతా. కింద నుంచి ఇస్తారు కదా, కింద నుంచి పక్క నుంచి ఇస్తారండి. ఇచ్చినప్పుడు కూడా దాన్ని చెప్పింది చేయను నేను దాన్ని ఓన్ చేసుకుంటా. వాళ్ళు మాడ్యులేషన్ చెప్తే వాళ్ళు యాక్ట్ చేయొచ్చు కదండి, నేను యాక్ట్ చేయడం ఎందుకు, అది మార్చుకుంటా. అప్పుడు దాసరి నారాయణరావు గారి దగ్గర అలవాటు అది. అండ్ టేక్లు చెప్తున్నప్పుడే అమ్మ లెఫ్ట్ తిరిగి ఉన్నాయి, కోపంగా వెళ్ళిపో, ఇటు చూసి చూడు అని చెప్పేవాళ్ళు అనమాట. అది స్పాంటినిటీగా అలా అప్పటికప్పుడు తీసుకొని చేయాలి. యాక్టింగ్ అంటే అలా చేస్తేనే న్యాచురల్గా ఉంటుంది. మానిటర్స్ లేవు, ఏమీ లేదు, అప్పటికప్పుడు అనుకొని చెప్తున్నారు, దాన్ని వింటూ చేసేయడమే. అది ఇది ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు అనిపిస్తుందండి, పేజీలు డైలాగులు చెప్పేవాళ్ళ సినిమాల్లో వితౌట్ ప్రాంప్టింగ్ నేర్చుకొని చెప్పాలి. ఎలా చేసామా అని అంటే ఇప్పటికీ నాకు అంత దగ్గర ఆన్సర్ లేదు. ఓకే, అంటే తెలియకుండా వచ్చేసింది అని నేర్చుకోవడం. అంటే బై హెడ్ అనేది ఎప్పుడు రాదండి. ఎప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ సీన్ ఏంటో కంటెంట్ ఏంటి అర్థం చేసుకుని అటు ఇటు బ్యాలెన్స్ చేసినా కూడా కొంతవరకు బై హెడ్ అంతే. ఫుల్గా బై హెడ్ చేస్తే అది ఇది అప్పచెప్పినట్టు ఉంటుంది కదా. దాన్ని ఓన్ చేసుకుని చెప్పడం ఉంది కదా. పేజీలు గుర్తుపెట్టుకోవాలంటే బై హెడ్ చేస్తే రాదు. అప్పటికప్పుడు అనుకుని దాంట్లో కనెక్ట్ అవుతూ చెప్పడం. సో అలా చేసాము. ఎలా చేసామా, అది ఎండలో ఎలా పనిచేసామా, అవుట్డోర్లో ఉండేది, డే అండ్ నైట్ షూటింగ్లు ఉండేది. ఇప్పుడైతే తెలుసుకుంటే కూడా ఇప్పుడు నోళ్ళు చేయగలరా అని డౌట్ వస్తుంది నాకు. ఏ కెరవాన్ లేదు, ఏమీ లేదు, అంత చేయడం అనేది చాలా టఫెస్ట్ ఇది. కానీ తెలియదు మాకు అప్పుడు. ఆడుతూ పాడుతూ 10th స్టాండర్డ్. అవునా? అంతేనండి. చదివి ఇండస్ట్రీ కాదు, మొత్తం మోటివేషన్ సైకాలజిస్టులు కూడా నన్ను చూసి ఓహో మీరు చెప్పిన పాయింట్ బాగుంది అంటుంటారు. మీకు తెలుసా, నేను చెప్పే పాయింట్లు చూసి చాలామంది సైకాలజిస్టులు ఏం చెప్పారంటే, ఇంకా చెప్పండి పాపం చాలా మందికి జనాలు తెలియట్లేదు, బ్యాడ్ దీంట్లోకి వెళ్ళిపోతుంటారు, ఎక్కువ సడెంటరీగా కూర్చోవడం, మొబైల్స్ చూడటం, ఇలా వెళ్ళిపోతున్నారమ్మా, చెప్పు అంటుంటారు. నేను 10th చదివాను కూడా ఇప్పటిదాకా ఏదో పీజీలో 2 గోల్డ్ మెడలిస్ట్ వచ్చాయేమో. లైఫ్ చదివేశాను, మొత్తం లైఫ్ ని. పీజీలో 2 గోల్డ్ మెడల్ వచ్చింటాయి పక్క అనుకుంటున్నాను. లేదు, 10th తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసాను. పాస్ 10th పాసే. అంత డౌట్ పడకండి. అదే చెప్పాక చదవడానికి కుదరలేదు అంతే. చిన్న ఏజ్ లోనే వచ్చేసారు కదా ఇండస్ట్రీకి. సో దానివల్ల ఇక్కడే చదువుకున్నారు, ఇంటర్, డిగ్రీ అన్ని అంతే. మా లైఫ్ చదివారు అంతే, ఇంక చదువుకోవడానికి కుదరలేదు. మీరే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇంట్లో? అవునండి, ముగ్గురు 10th. మా వారు అదే అంటుంటా. మా వారు కానీ మా వారు ఎప్పుడన్నా చదువుకొని ఉంటే కదా అని వాడు అంటే చాలా కోపం వస్తుంది. ఆయన వచ్చి బీటెక్ చేసి ఎంబీఏ చేశారు. ఆయన చదువుకోరు ఉంటే నీకు అర్థమవుతుందంటే ఆ మాట చెప్పకండి, నేను లైఫ్ చదివేసా అని చెప్తుంటాను అనమాట. ఓకే, నువ్వేం చదివావు? జీవితాన్ని క్లాస్ ఎక్కడ లేదమ్మా అని చెప్తుంటాను. ఈ 1980s రీయూనియన్ చిరంజీవి గారు వీళ్ళందరూ కలుస్తారు కదా, దాంట్లో 1990s హీరోయిన్స్ కూడా చూసాను. నేను ఎటు కాకుండా 90s దగ్గర ఉన్నాను కదా, వాళ్ళు 80s వాళ్ళు పిలవరండి మమ్మల్ని. పిలవట్లేదు. 90s హీరోయిన్స్ కూడా ఉన్నారు కదా. ఏమో అయితే నేను కాంటాక్ట్ లో లేనేమో, పిలవలేదు నన్ను. బట్ ఎప్పుడైనా అనుకుంటారా ఏది రీయూనియన్ బాగుంది, నేను లేను? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.